కొవ్వొత్తుల ప్రదర్శన చేశాయి. అసత్య ప్రచారం చేసిన సాక్షి టీవీని నిషేధించాలని నేతలు డిమాండ్ చేశారు. ఇది సాక్ష్య నిర్వాహకులకు తెలిసే జరిగిందని పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ కథనం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆ బాధ ఆందోళన రూపంలో కనిపించిందని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్న ఆయన ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను అధిష్టానానికి పంపానని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారం అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. ఆ విషయాన్ని తెలియజేయడం అనేది హైకమాండ్కు నా ధర్మది. పార్టీ ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా తమదైన శైలిలో చెప్పేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి సాక్షికి నాంది పలికారని పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాంటి ఛానల్లో ఆయన అభిమానించే సోనియా గాంధీ వ్యతిరేక కథనాలు రావడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. టీవీలో పైన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కనిపిస్తుంది, కింద వచ్చి ఈ కార్యక్రమాలు వస్తున్నాయి. చూస్తున్నప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలు దెబ్బతున్నాయి. నిజంగా బాధపడలేదంటే వాడు కాంగ్రెస్ కార్యకర్తే కాదు. ఎందుకంటే నాయకురాల మీద, నాయకుడి మీద రాజశేఖర ఎవరంటే మేము బాధపడిపోతే నేనే నాయకుడినండి. జగన్ వ్యవహార శైలిపై తెలంగాణ ఎంపీలు తీవ్రంగా మండిపడ్డారు. మరోసారి ఇలాంటి కథనాలు ప్రసారం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. సాక్షి ఛానల్ కానీ, సాక్షి పత్రిక కానీ దాని పుట్టుకనే కాంగ్రెస్ పార్టీతో పుట్టింది, పెరగడం కాంగ్రెస్ పార్టీతో పెరిగింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మీద కానీ చేసేటువంటి కథనాలను విరమించుకొని తప్పనిసరిగా జాతికి క్షమాపణలు చెప్పి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తాం. సాక్షి పేపర్ అంటే ఇట్స్ కాంగ్రెస్ పేపర్ అన్నట్లే. కాంగ్రెస్ పేరు చెప్పుకున్నందుకే సాక్షి పేపర్ స్థాపించగలిగినారు. ఏ పార్టీని అడ్డం పెట్టుకొని టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్స్ ఇంత గొప్ప గొప్ప పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని దండుకుంటున్నామో ఆ పార్టీనే దూయబడితే ఎట్లా అనిపిస్తుందంటే కన్నతల్లి పాలు దాగి రొమ్ముగుద్దినట్టున్నది. నిరాశ నిస్పకు గురైపోయిన ఆ జగన్మోహన్ రెడ్డి ఇగో ఈ విధంగా మరి పార్టీ నుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నట్టున్నాడు. చాలా మాకు వినబడుతున్నాయి అక్కడక్కడ. నీ దారిని నువ్వు వెళ్ళిపోమనే నేను అడుగుతాను. ఈ కథనానికి నైతిక బాధ్యత వహించి జగన్ తక్షణం క్షమాపణలు చెప్పాలని యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని వారు హెచ్చరించారు. అటు హస్తగతం